యుఐ ఎలా ఉంది సార్? ఫిలిం బాగుంది అని చెప్పొచ్చు, అలా అని పూర్తిగా అర్థమైందని చెప్పలేము. కంప్లీట్గా ఉపేంద్ర మార్క్ ఫిలిం. ఉపేంద్ర మార్క్ ఒకప్పుడు ఉపేంద్ర ఫిలిమ్స్, ఉపేంద్ర, ఓం, ఏ ఫిలిం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్తో చూసిన వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో సమస్యను చూపెడతాడు, పరిష్కారాన్ని చూపెట్టాడు. పరిష్కారం ఎవరికి వాళ్ళే కనుగొమని క్లైమాక్స్లో చెప్తాడు. అద్భుతంగా అంటే అర్థం చేసుకున్న వానికి అద్భుతం, అర్థం చేసుకున్న వానికి వరస్ట్ ఫిలిం. నార్మల్ ఆడియన్స్కి అర్థమవుతుంది అంటారా? నార్మల్ సినిమా నేను ఒక 200-300 పెట్టి సినిమా చూశాను, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలన్న వానికి ఈ సినిమా అవసరం లేదు. ఖచ్చితంగా ఒక సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి. అంటే నేను ఒక 200-300 ఖర్చు పెట్టినప్పుడు దీని గురించి నేను ఆలోచించాలనుకున్న వానికి సినిమా అద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్ వైట్, ఒక క్యారెక్టర్ బ్లాక్. మనం బుద్ధి మనసులాగా రెండింటిని మనము బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాము. దీనికి సొల్యూషన్ మనసు ద్వారా దొరకదు, బుద్ధి ద్వారా దొరుకుతుంది. ఈ సొల్యూషన్ వేరే అవుటర్ పర్సన్ ఎవడు ఇవ్వలేడు, తనగా తాను కనుక్కోవాలని క్లైమాక్స్లో చెప్పినట్టుగా నాకు అనిపించింది.